ప్రపంచ దేశాలు అబ్జర్వ్ చేస్తా ఉన్నాయి. రైట్ మరు. సో ప్రస్తుతానికి నార్త్ కొరియా కిమ్ కూడా రంగంలో దిగారు, ఇరాన్కి సపోర్ట్ నిలబడ్డారు, ఆయన అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఇకపైన దాడులు ఆపకపోతే నేను కూడా రంగంలోకి దిగాల్సి వస్తుంది, నేను కూడా ఇక ఇరాన్కి అడ్డుగా ఉంటానని చెప్పేటువంటి వార్నింగ్ ని కిమ్ ఇస్తున్నారు. అయితే కిమ్ కి గతంలోనే డొనాల్డ్ ట్రంప్ తో అనేక విభేదాలు ఉన్నాయి. ఆయన మొదటిసారి ప్రధాని అయినప్పుడే డొనాల్డ్ ట్రంప్ కి కిమ్ కి అసలు పడలేదు. సో ప్రస్తుతానికి ఇంకా ఈ విభేదాలు కొనసాగుతున్నాయి. రష్యా, చైనా, కిమ్ వీళ్ళంతా కూడా ఇరాన్ వైపు నిలబడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ ఒంటరిగా ఇద్దరు కలిసి పోరాడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ యుద్ధం మరొక నెక్స్ట్ లెవెల్కి దారితీసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్లో కూడా కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇరు దేశాల మధ్య సంధిని కుదిర్చాలనేటువంటి ప్రయత్నం యునైటెడ్ నేషన్స్ చేస్తున్న రకంగా చాలామంది మాట్లాడుతున్నారు. మరోవైపుగా అటు యునైటెడ్ నేషన్స్లో కూడా రష్యా తరఫున అంబాసిడర్, ఆ తర్వాత ఇటువైపుగా ఇరాన్ వైపుగా అంబాసిడర్లు కూడా చాలా పెద్ద ఎత్తున అమెరికా వైపుగా వేలు చూపించి అమెరికానే ఇంతటి దారుణానికి కారణం, అమెరికానే అనవసరంగా ఈ రకమైన యుద్ధానికి దారితీసిందని చెప్పి అమెరికా పైనే వారంతా కూడా బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా అంబాసిడర్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, వి డిడ్ంట్ ఈవెన్ డూ హర్ట్ సివిలియన్స్, మేము ఎక్కడ కూడా సివిలియన్స్ని హర్ట్ చేయలేదు, సివిలియన్స్ని ఇంతపై దాడి చేయాల ఆలోచన మాకు లేదు. వాళ్ళు పదే పదే న్యూక్లియర్ అంటున్నారు కాబట్టి న్యూక్లియర్ వల్ల మాకు కూడా ముప్పే అనేటువంటి ఒక భావనలో ఉన్నాం, అందుకే మేము ఈ రకమైనటువంటి దాడి చేయాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాంట్లో ఎక్కడ కూడా సివిలియన్స్ హర్ట్ అవ్వలేదు, కేవలం న్యూక్లియర్ స్థావరాలు మాత్రమే కిల్ అయ్యేటువంటి మాటని అటు అమెరికా తరఫున అంబాసిడర్ చెప్తున్నారు. కానీ దీన్ని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ యాంటోనీ గుటెరస్ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇరు దేశాలు కూడా ఇకనైనా యుద్ధాన్ని నిలుపుకోవాలి, ఇరాన్, ఇజ్రాయెల్ ఇరు దేశాలు కూడా యుద్ధాన్ని నిలిపివేయకపోతే ఈ ప్రపంచం మొత్తం కూడా కొంత అల్లకల్లోలమయ్యే అవకాశం ఉందని చెప్పి ఇద్దరిపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి కిమ్ కూడా చాలా క్లియర్గా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ పైన దాడి చేస్తే నేను వస్తానంటున్నారు ఆయన. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సచిన్, సో కిమ్ వచ్చాడంటేనే డొనాల్డ్ ట్రంప్కి ఒక రకంగా ఒక శరీరంలో పుండైనట్టుగానే భావించాలంటే అది పూర్తిగా మానదు, అలా అని చెప్పి అది పెద్ద ఇబ్బంది గురిచేయదు, ఏదో ఒక రకంగా చిన్నగా చికాకుగానే ఉంటుంది. సో కిమ్ ఎంట్రీ అనేది కూడా డొనాల్డ్ ట్రంప్కి చికాకు తెప్పించే అంశమే. సో కిమ్ ఎంట్రీ ఇచ్చాడంటే పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతోంది? రైట్, కిమ్ ఎంట్రీతోనే ప్రస్తుతం ఈక్వేషన్స్ మారే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. కిమ్ ఎంటర్ అయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు రష్యా దాదాపుగా ఎంటర్ కాబోతుందని మనం సంకేతాలుగా భావించాలి. ఎందుకంటే నేను ఈ మాట అంటున్నానంటే సోవియట్ యూనియన్ పతనం తర్వాత, రష్యా ఆవిర్భావం తర్వాత ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు, రష్యాకి ఉత్తర కొరియాకి మధ్య సత్సంబంధాలు బలపడడానికి కారణం పుతిన్కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య కూడా అగ్రిమెంట్ జరిగాయి. మరి ముఖ్యంగా ఒక దేశం మీద దాడి జరిగితే కనుక ఇంకో దేశం వెంటనే సపోర్ట్ రావాలి, ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక అగ్రిమెంట్. ఈ నేపథ్యంలో మీకు గుర్తుండే కనుక యుక్రెయిన్ దాడి చేసినప్పుడు యుక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో నార్త్ కొరియా ఏకంగా 10,000 నుంచి 12,000 మంది తన సైన్యాన్ని పంపించింది. అంతేకాదు సైనిక ఆయుధ సంపత్తికి సంబంధించుకుని మాట్లాడుకున్న సందర్భంలో ఇద్దరి మధ్య కూడా ఒక చర్చ జరుగుతూ ఉంటుందని చెప్పి ఇద్దరు కూడా సైనిక సామర్థ్యాలను షేర్ చేసుకుంటూ ఉన్నాయనే ఒక చర్చ కూడా ఇప్పుడు జోరు అందుకుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే కనుక ఉత్తర కొరియా నిర్మిస్తున్న యుద్ధ నౌక విషయంలో ఇటు మాస్కో తన సైనిక సామర్థ్యాలని లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ షేరింగ్లో కావచ్చు, లేకపోతే యుద్ధ నౌక నిర్మాణంలో కావచ్చు కీలక భూమిక పోషించింది అనే చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక 2-3 డాట్స్ ఉన్నాయి, ఆ డాట్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, కనెక్టివిటీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి ఆయన పుతిన్తో భేటీ కాబోతున్నారు. స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం భేటీ కాబోతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ రష్యాకి సంబంధించి ఇక్కడ నుంచి ముందుకు వెళ్తాను, దాడికి ఉపక్రమించే పరిస్థితి ఉంటే కనుక ఆబ్వియస్లీ ఇప్పుడు నార్త్ కొరియా రంగంలోకి దిగే అవకాశం పుష్కలంగా క్లియర్ కట్గా కనిపిస్తోంది. కారణం నార్త్ కొరియా ఇప్పటికే ఖండించింది, మరి ముఖ్యంగా ఇరాన్ మీద దాడిని ఖండించింది. దాంతోపాటు ఇప్పుడు నార్త్ కొరియాకి సంబంధించి ఇండైరెక్ట్గా రష్యాకి మద్దతు ఇస్తున్న సందర్భంలో రష్యా కూడా ఆల్రెడీ మద్దతుగా నిలిచిందంటే అర్థమైపోతుంది ఇప్పుడు నార్త్ కొరియా కూడా రంగంలోకి దిగిందని చెప్పి. వన్స్ నార్త్ కొరియాకి సంబంధించి కనుక రంగంలోకి దిగితే ఇక్కడ యుక్రెయిన్ యాక్టివేట్ చేస్తున్నట్టుగా అక్కడ సౌత్ కొరియాను యాక్టివేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సౌత్ కొరియాను ఉత్తర కొరియా మీదకి సంధించే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ అన్నలు అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి ఇక్కడ మనోజ్. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం రష్యాకి చెక్మేట్గా యుక్రెయిన్ రంగంలోకి దించిన సందర్భాన్ని చూసాం. అట్ ద సేమ్ టైం ఇరాన్కి చెక్మేట్గా ఇజ్రాయెల్ని రంగంలోకి దించిన సందర్భాన్ని చూసాం. అక్కడ చైనాకి చెక్మేట్గా తైవాన్ని రంగంలోకి దించిన సందర్భాన్ని చూస్తున్నాం. ఉత్తర కొరియాకి చెక్మేట్గా దక్షిణ కొరియాని రంగంలోకి దించిన సందర్భాన్ని చూస్తున్నాం. ఇలా ఎక్కడికక్కడ
వ్యూహాలతో ముందుకు వెళ్తుంది అమెరికా. అట్ ద సేమ్ టైం తన మిలిటరీ బేసెస్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇలా ఎవరికి అంటే తనకి ఎక్కడైతే విఘాతం కలుగుతుందో, తనకి ఎక్కడైతే ఇబ్బందికర వాతావరణం ఉంటుందో ఆ ప్రాంతాన్ని మీద ఆధిపత్యాన్ని చెలాయించేందుకు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకోవడం, అక్కడ విద్వేషాలను లేకపోతే అక్కడ ఉన్న వాటిని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నంలో అమెరికా వెళ్తున్న సందర్భం గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఒక విధంగా అంటే ఒకవేళ అమెరికాకి సంబంధించి కనుక రంగంలోకి దిగిందే అనుకుందాం, అంటే అమెరికా కనుక రంగంలోకి ఆబ్వియస్లీ దిగింది ఇప్పటికే. రష్యా పూర్తి స్థాయిలో దిగిన తర్వాత రష్యాతో పాటు ఉత్తర కొరియా దిగిందంటే కనుక సౌత్ కొరియాకి సంబంధించి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నార్త్ కొరియా వర్సెస్ సౌత్ కొరియా అయితే ఇక రష్యా వర్సెస్ యుక్రెయిన్ మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది. వీటన్నిటికీ నేపథ్యంలో ఇరాన్కి మద్దతుగా ఉన్న రష్యా మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా తాడోపేడ తేల్చుకునేందుకు దేశాలు సిద్ధమైతే కనుక చైనా ఆటోమేటిక్గా రంగంలోకి దిగుతుంది. ఎందుకని ఇటు ఏషియాలోనే పట్టు బిగించాలి అని చెప్పి ప్రయత్నంలో ఉన్న చైనాకు సంబంధించి తైవాన్ ఇక్కడ అడ్డంగా మారుతుంది. ఎందుకంటే నాన్సీ పెలోసి ఇక్కడ మాజీ స్పీకర్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆవిడ వెళ్ళే క్షణంలోనే ఇన్ఫాక్ట్ బైడెన్ వద్దని చెప్పినప్పటికీ కూడా ఆవిడ వెళ్ళిన సందర్భంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. సైనిక విన్యాసాన్ని ప్రారంభించేంత పనిచేసింది. అంటే యుద్ధానికి దిగేంతలా అక్కడ సిద్ధమైందంటే అర్థం చేసుకోవచ్చు. తైవాన్కి అగెయిన్స్ట్గా చైనా. సో కాబట్టి ఇప్పుడు పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఉత్తర కొరియా అనే నిర్ణయాన్ని కొట్టిపడేయలేం. సాధారణంగా మనం ఉత్తర కొరియా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఎలా అని ట్రంప్కి సంబంధించి ఇంకొక వర్షన్ కింద మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎలా అయితే అర్థం కావు, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కి సంబంధించిన నిర్ణయాలు కూడా అలాగే అర్థం కావు. అతను తీసుకున్న నిర్ణయాలు బయటకు కూడా రావు. అక్కడ ఆ మీడియా కూడా పూర్తి స్థాయిలో కిమ్ ఏం చెప్తే అదే, కిమ్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన విడుదల చేస్తే అదే అఫీషియల్ స్టేట్మెంట్. అక్కడ జరిగేది కూడా బయట ప్రపంచానికి తెలియదు. కాబట్టి అమెరికా కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే తను చేసే మరి ముఖ్యంగా అటాక్స్ కావచ్చు, తను తీసుకున్న ప్రణాళిక కావచ్చు, లేకపోతే కిమ్ తీసుకున్న వ్యూహాలు కావచ్చు, ప్రపంచానికి అంత వేగంగా అర్థం కావు. ఎందుకంటే విత్ ఇన్ మినిట్స్లో తన డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ షార్ట్ టైంలోనే డెసిషన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఉత్తర కొరియా పూర్తి స్థాయిలో ఇప్పుడు రంగంలోకి దిగింది అంటే కనుక గతంలో ఇప్పుడు ఏదైతే ఇరాన్ పైన డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారో న్యూక్లియర్ ప్రయోగం చేయకండి, న్యూక్లియర్ని తయారు చేయకండి, న్యూక్లియర్ పైనే యుద్ధం అంతా జరుగుతోంది. గతంలో కిమ్ పైన కూడా ఇదే రకంగా అమెరికా వ్యవహరించింది. కిమ్ పైన చాలా దారుణంగా ఈ రకంగా వ్యవహరించి డొనాల్డ్ ట్రంప్ కి కిమ్ కి మధ్య ఇదే రకమైన విభేదాలు కూడా ఉన్నాయి. 2017 to 19 అయితే ఎక్స్ట్రీమ్ గా మారిపోయింది. చాలా పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య ఆ మాటల యుద్ధం. డైరెక్ట్ గా వాళ్ళంతా కూడా భేటీ అవుతారనేటువంటి చర్చ కూడా జరిగింది, కానీ భేటీ జరగలేదు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా కలిగింది. అసలు ఇద్దరి మధ్య భేటీ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది కూడా. కానీ ప్రస్తుతానికి కిమ్ అనేది ఇప్పుడు ఇరాన్ పై ప్రేమతో వస్తున్నారు ఆయన యుద్ధానికి, లేకపోతే అమెరికా పైన కక్షతోనా? బహుశా ఇది ఇరాన్ మీద ప్రేమ అనే మాట కన్నా ఇక్కడ రష్యాతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో దిగే అవకాశం ఉంది. ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ యురేనియం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, యురేనియం కావచ్చు లేకపోతే మరి ముఖ్యంగా ప్లూటోనియం, వీటి ఆధారంగా అణుబాంబులు తయారు చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది నార్త్ కొరియా అంటే అర్థం చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇక్కడ అమెరికా భయపడవలసిన అంశం ఉందా అంటే కనుక క్లియర్ కట్గా కనిపిస్తోంది. అణ్వాయుధాల వరకు వెళ్ళే అవకాశం, అణ్వాయుధం అనేది ఒక్కటి, బహుశా టాక్టికల్ న్యూక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉందేమో. కానీ ఆ లార్జ్ స్కేల్ ఆఫ్ అంటే మరీ లాంగ్ రేంజ్ మిజైల్స్గా మాట్లాడుకున్న సందర్భంలో లేకపోతే మీడియం రేంజ్ వరకు వెళ్ళకపోవచ్చు, బహుశా షార్ట్ రేంజ్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉండకపోవచ్చు. టాక్టికల్ న్యూక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందేమో. బహుశా పూర్తిగా కొట్టిపడేయలేం. ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ ఇరాన్ వరకు కన్ఫైన్ అయ్యి ఉంటే కనుక అమెరికా ఇజ్రాయెల్కి ఇచ్చిండి, అమెరికా ఇజ్రాయెల్ త్రూగా ఇరాన్ని ట్యాకిల్ చేస్తుంటే సిచ్యువేషన్ అక్కడికే పరిమితమైంది. ఇప్పుడు చేయి దాటిపోయింది. రష్యా ఇటు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందా? రష్యా నిర్ణయం మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం ఉందనుకోవాలి. మీరు అన్నట్టుగా న్యూక్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎస్, ఉత్తర కొరియా దగ్గర న్యూక్స్ ఉన్నాయి. న్యూక్ ప్రయోగించిన సందర్భాన్ని కూడా మనం చూసాం కదా. ఒక్కసారిగా దాన్ని ఏమంటారు, సాధారణంగా పరీక్షలు అంటూ ఉంటారు. ఇంట్రెస్టింగ్. ఒకసారి నేను కమ్ అక్రాస్ కిమ్ అండ్ ట్రంప్ మధ్య ఇష్యూస్ ఏంటన్నప్పుడు చూస్తే కనుక 2017లో వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. 2018లో సింగపూర్లో ఒక సమిట్ జరిగింది, ఫస్ట్ టైం మీటింగ్ జరిగింది వారిద్దరి మధ్య. అప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ ఒకటే చెప్పారు, కిమ్ నువ్వు న్యూక్లియర్ ప్రయోగాన్ని ఆపేటువంటి వార్నింగ్ డొనాల్డ్ ట్రంప్ కిమ్ పై చెప్పారు. అప్పుడు ఆయన ఒప్పుకోలేదు. 2019లో కూడా మళ్ళీ సెకండ్ టైం సమిట్ జరిగింది, అక్కడ కూడా ఎటువంటి చర్చ జరగలేదు, దాన్ని పూర్తిగా కొట్టిపారేశారు. స్టిల్ ఇప్పటి వరకు కిమ్ ఇంకా న్యూక్లియర్ ప్రయోగం చేస్తున్నారు. కిమ్ నార్త్ కొరియా కూడా ఒక న్యూక్లియర్ దేశంగానే ఉంది. అంటే అక్కడ అమెరికాని ఏమాత్రం ఖాతర చేయకుండా, ఏమాత్రం కూడా నువ్వేం చేసుకుంటావో చేసుకోనట్టుగా డొనాల్డ్ ట్రంప్ని ఏకిపారేసి మరి కిమ్ ఆయన
తన స్వతహాగా తానే న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకున్నారు. కానీ ఇరాన్ విషయంలో అలా జరగడం లేదు. ఇరాన్ విషయంలో చాలా పెద్ద ఎత్తున అమెరికా దాడులకు పాల్పడుతోంది. అంటే ఇప్పుడు కిమ్ చాలా క్లియర్గా తాను సాధించగలిగారు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా అనేది మాత్రం అందరికీ అర్థమవుతోంది ఈ సోర్స్ ద్వారా. సో ప్రజెంట్ అయితే కిమ్ రేపటి రోజున అమెరికాపై నిజంగానే తనని అణచివేసింది, తనని ఇబ్బందులకు గురి చేసినటువంటి పగ ప్రతీకారాలు ఇరాన్ దగ్గర నుంచి, ఇరాన్ భూభాగం నుంచి, లేకపోతే ఇరాన్పై దాడి నుంచి ఆయన తీర్చుకోవచ్చు అంటారా ట్రంప్ పైన? ఈజీగా ఎందుకంటే మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు ఈ వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వీళ్ళ మీద ఎప్పుడు కోపం ఉంది. ఆ సోవియట్ ఎరా నుంచే ఆ ఇష్యూ అనేది ట్రిగర్ అవుతూనే ఉంది. బట్ సోవియట్ ఎరా టైంలో కూడా విడిపోయిన సందర్భంలో ఉత్తర కొరియాకు మద్దతు పలికిన సందర్భం అంటే మాట్లాడుకున్న సందర్భంలో రష్యాకి కాస్త క్లోజ్ అసోసియేషన్ అంటే ఉండింది సోవియట్ యూనియన్ ఎరా టైంలో ఉత్తర కొరియాతో. బట్ ఆ తర్వాత కాస్త సిచ్యువేషన్స్ మందగించాయి. మళ్ళీ పుతిన్ రావడంతో అక్కడ మళ్ళీ సత్సంబంధం కాస్త బలపడిన పక్షంలో ఇటు శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు కదా. సో అలాగా అమెరికాకి ఇటు రష్యా, ఎందుకంటే రష్యా కూడా ఏమనుకుంటోంది, ఒకప్పుడు రెండు అంటే అటు అమెరికా కావచ్చు, రెండు బలమైన దేశాలు అగ్రరాజ్యాలుగా మాట్లాడుకునే సందర్భం. సో అలాంటిది మూడో వాటికి ఆల్టర్నేటివ్గా ఆ ఆప్షన్ ఇవ్వలేదు రెండు కూడా. సో ఇప్పుడు రష్యాను తొక్కేసి సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత ఇప్పుడు అమెరికా మాత్రమే ఉంది. రష్యా ఆఫ్ కోర్స్ ఉంది, కొట్టిపారేయలేం, కానీ బట్ ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే పెద్దగా మళ్ళీ రష్యానే కనిపిస్తోంది ఇప్పుడు. కాబట్టి రష్యా కూడా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే అమెరికా కాదు అగ్రరాజ్యం. ఒకసారి ఆలోచిద్దాం. ఫర్ ఎ సెకండ్ ఇట్స్ అన్ అజంప్షన్, కొంత ముందుగానే అవుతుందేమో మనం అజం చేయడం, లేకపోతే మనం ఆలోచించడం అనేది కూడా. ఒకవైపు ఇరాన్, తర్వాత రష్యా, చైనా, కిమ్ వీళ్ళైతే డైరెక్ట్గా బహిరంగ యుద్ధంలోకి వస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు కూడా ఒక రకంగా చెప్పాలంటే. డెఫినెట్గా ఇరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రష్యా పైన చాలా పెద్ద ఎత్తున ఉంది. అటు చైనా కూడా ఇరాన్కి మద్దతుగా నిలబడింది కాబట్టి చైనా కూడా ఎంట్రీ ఇవ్వాల్సిందే. అటు కిమ్ మాత్రం డైరెక్ట్గా ఇస్తానంటున్నారు. ఒకవైపు ఈ 4 దేశాలు అట్ ది సేమ్ టైం 21 కంట్రీస్ కూడా ఉన్నాయి. దాంట్లో హౌతీలు కూడా ఒక రకంగా బహిరంగ యుద్ధంలోకి దిగిపోయారు ఆల్రెడీ. సో హౌతీలో 5 దేశాలు ఒకవైపుగా, ఆ తర్వాత ఇజ్రాయెల్, అమెరికా. ఏం జరగవచ్చు అంటారు? నిజంగా అమెరికాని వీళ్ళంతా కూడా ఒక రకంగా అడ్డు తొలగించగలుగుతారు ఇరాన్ పైన? ఈ దాడికి కొంత అమెరికాకు బుద్ధి చెప్పే అవకాశం ఉందా ఇవన్నీ దేశాలు కలిసి? బుద్ధి చెప్పడం మాట బహుశా ఇంకా అక్కడ ఆ మాటకు సంబంధించి అవకాశం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను మనోజ్. ఎందుకంటే ఇంకా అంతవరకు వస్తే కనుక తాడోపేడో బహుశా ప్రపంచం ఆ మూడో ప్రపంచ యుద్ధాన్ని మాట్లాడుకుంటున్నాం కదా, అది పీక్స్ అనేది చెప్పుకోవాలి. ఇంకా ఎవరు మిగిలే అవకాశం ఉండదు. ఎందుకంటే అందరూ నష్టపోయారు. జస్ట్ ఎగ్జాంపుల్ రష్యా కూడా నష్టపోయి ఉంది. అమెరికా మనం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళు ఎకనామికల్గా అంతేం లేరు. ఇప్పుడు ఏదో బడాయిగా మాట్లాడుకున్న సందర్భం ఇది ఓపెన్ ఫ్యాక్ట్ అనేది చెప్పుకోవాలి. అమెరికా కూడా ఇప్పుడు కష్టకాలంలో ఉంది. వాళ్ళకి ఆ సంక్షోభాలు ఉన్నాయి, వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. బట్ అగ్రరాజ్యం అనే ఒక ఆ పిక్చర్ని చూపించుకొని ప్రజెంట్ బతుకుతున్న సందర్భం. ఒకవేళ యుద్ధం లాంటి వాతావరణం వస్తే కనుక ట్రంప్కి కూడా తెలుసు, యుద్ధం లాంటి వాతావరణం వస్తే కనుక తమ సైన్యం ఎంతవరకు తమ మద్దతు ఇస్తుంది. సైన్యం తిరగబడ్డ పెద్ద ఆశ్చర్యపడే అవసరం లేదు. రిమెంబర్ ఇక్కడ, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ మారిపోతాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఏకమైపోయే సందర్భంలో, ఎందుకంటే రష్యా దగ్గర కూడా న్యూక్స్ ఉన్నాయి, ఇటు ఉత్తర కొరియా దగ్గర న్యూక్స్ ఉన్నాయి, చైనాకి సంబంధించి ఆ వెపనైజ్డ్ సిస్టమ్, ఆ మోడర్న్ వెపన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇటు ఇరాన్కి సంబంధించి ఇంకేముంటుంది. ఎందుకంటే అప్పుడు ఇంట్రెస్టింగ్గా ట్రంప్ వ్యూహం ఏమవచ్చు, ఎందుకంటే తన దగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. ఇంతవరకు స్టాక్ పైల్ చేసుకున్నాడు, బట్ వాటిని ఇప్పుడు బయటకు తీయాల్సిన సందర్భం ఉంటుందనే చెప్పుకోవాలి. బయటకు తీసుకొచ్చి వాటిని ఉపయోగించాల్సిన సందర్భం. అలా ఎన్ని రోజులు చేస్తాడు? దాంతోపాటు బయట ప్రపంచ సపోర్ట్ లేకుండా ఎన్ని రోజులు బతుకుతాడు? బ్రిటన్ మాట ఏంటి? బ్రిటన్ ఇవన్నీ చూస్తూ ఊరుకోదుగా. బ్రిటన్ కావచ్చు, లేకపోతే ఇటు పశ్చిమ దేశాలుగా మాట్లాడుకున్న ఫ్రాన్స్ కావచ్చు, ఇవన్నీ ఏం చేయబోతున్నాయి? ఇప్పటికే ఫ్రాన్స్ బయటకు వచ్చి మాట్లాడుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఇరాన్ వైపే కాస్త బ్లేమ్ చూపించాలా మాట్లాడుతోంది. బట్ ఎన్నాళ్ళు? ఎందుకంటే ఇప్పుడు బలయ్యేది అటువంటి సినారీ వస్తే ముందు బలయ్యేది బ్రిటన్. ఎందుకంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అనేది లేకుండా చేసేసాడు ట్రంప్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో. సో బలైపోయేది బ్రిటన్. ఎందుకంటే కాస్త వస్తే ఇటు నుంచే వెళ్ళాలి, ఇటు నుంచి యూరోప్కి వెళ్ళాలి. యూరోప్ కంట్రీస్ అడ్డంగా బలైపోతాయి. ఎందుకు అడ్డంగా బలైపోతాయి అని మాట అంటారంటే, ఆల్రెడీ ఎండాకాలం అయిపోయింది, వానాకాలం వచ్చేసింది, వాళ్ళకి ఇంకా శీతాకాలం వస్తే చచ్చిపోతారు. వాళ్ళకి న్యాచురల్ గ్యాసెస్ అందకపోయినా, ఫ్యూయల్కి సంబంధించి లేకపోయినా సమస్యతో వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఏదైనా ఉంది. కాస్త ఇప్పుడున్న ఇటువంటి శాంక్షన్స్ లేకపోతే ఇటువంటి రిస్ట్రిక్షన్స్ నేపథ్యంలో బ్రిటన్ కావచ్చు, యూరోప్ని కాస్త గట్టిగా పట్టు బిగించేస్తే కష్టమైపోతుంది. వాళ్ళ బ్రతకడమే కష్టమైపోతే ఆటోమేటిక్గా ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే అటు అమెరికా, బ్రిటన్ రెండు కలిస్తేనే వీటిని ఢీకొట్టగలవు. బట్ ఈ మూడింటికి పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే రష్యా
తన కాళ్ళ మీద తను బతికేయగలదు. ఇటు ఇరాన్ ఒకవేళ తన శాంక్షన్ ఎత్తేసి హార్మోజ్ జలసంధిని కనుక వదిలేస్తుంది అనుకుందాం, ఈ మూడింటికి ఫ్రీ అయిపోతుంది. అంటే ఇటు రష్యా సంబంధించి వదిలేయచ్చు, దాని బట్టు చైనాకి హ్యాపీగా ఫ్యూల్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఉత్తర కొరియాకి సంబంధించి దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళందరూ యూనిటీ, వీళ్ళ ఐక్యత అనేది బలపడిన సందర్భంలో వీళ్ళ ఐక్యత ముందు అమెరికా కాస్త బలహీనంగా కనిపించే అవకాశం ఉంది. బట్ అక్కడ అమెరికా తెగించేస్తే కనుక పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి తెగింపు అనేది ఎవరు ఎక్కడ మొదలుపెట్టినా బహుశా ఒక వారం రోజులు మించి ఈ ప్రపంచం మాట్లాడుకోకపోవచ్చు అనడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి ఇక్కడ మనోజ్. రైట్ సచిన్. సో కిమ్ ఎంట్రీ ఇచ్చేసాడు. ఏకంగా నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ డైరెక్ట్ రంగంలోకి దిగిపోయారు. ఇరాన్కి సపోర్ట్గా అమెరికా పైన వార్నింగ్ ఇచ్చారు ఆయన. అమెరికా ఇకపైన బుద్ధి మార్చుకోకపోతే నేను ఇరాన్ వైపుగా ఉన్నానని చెప్తున్నారు ఆయన. ఒకవైపు రష్యా కూడా డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తోంది, చైనా వార్నింగ్ ఇస్తోంది. కిమ్ రంగంలోకి దిగిపోయారు. హౌతీలు అయితే దమ్ముంటే అడుగుపెట్టి చూడు రెడ్ సీలో, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారిగా రెడ్ సీలో అడుగుపెట్టి చూడని చెప్పి అమెరికాకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఇరాన్ వైపు నిలబడుతున్నారు. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మరి అమెరికాకి ఎటువంటి రియాక్షన్ ఉంటుంది, అమెరికాకి సంబంధించి ఏ రకంగా రిటిలియేట్ చేస్తారు, ఏ రకంగా రిటిలియేట్ చేసి అమెరికా పైన లేకపోతే ఇజ్రాయెల్ పైన వీరంతా కలిసి ఏ రకమైనటువంటి దాడికి పాల్పడతారు, ఏ రకంగా ఉండబోతుంది తలుచుకుంటే కాస్త ఆందోళనకరంగా కూడా ఉంది. సో కిమ్ ఎంట్రీ తర్వాత అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు కిమ్ అంటే ఒకసారి ఆయనని చూడండి, పుతిన్ పక్కన కిమ్ కూర్చున్నారు, చూడ్డానికి చాలా అంటే బహుశా టు మై ఒపీనియన్ కామెడీగా కనిపిస్తారు, కానీ పక్కాగా మాస్ లీడర్ అని చెప్పొచ్చు. గతంలో అనేక సార్లు ఒకవేళ హిస్టరీ కనుక చూస్తే ఆయనకు సంబంధించి రికార్డు అర్థమైపోతాయి. డొనాల్డ్ ట్రంప్ని ఏమాత్రం ఖాతరా చేయకుండా ఒక చాలా తేలిగ్గా కొట్టిపారేశారు అటువంటి వ్యక్తి ఆయన. సో ప్రస్తుతం మరోసారి డొనాల్డ్ ట్రంప్తో డైరెక్ట్గా యుద్ధంలోకి దిగుతామని వార్నింగ్ ఇస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుద్దో. Te voy a decir,